రక్షణను బాధలకు లోనై వారు నాకు మొరపెట్టుకొనినచో నేను వారి మొరలను ఆలకించను. నేను ఎల్లప్పుడూ వారికి ప్రభువుగా ఉండను అని ప్రభువును అడుగుతున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. క్రీస్తునందు మీ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈనాటి పూజ ప్రవేశ వచనంలో చెప్తూ ఉన్నాడు, నేనే ప్రజలకు రక్షణమును బాధలకు లోనై వారు నాకు మొరపెట్టుకొనినచో నేను వారి మొరలను ఆలకించును. నేను ఎల్లప్పుడూ వారికి దేవుడిగా ఉండను అని ఈనాటి ప్రవేశ వచనం ప్రభు మరి మనందరినీ కూడా ఈ పూజ బలికి ఆహ్వానిస్తూ మన ప్రభు యేసుక్రీస్తు అని ఒకవేళ మనకు బాధలు కలిగినప్పుడు ఆ బాధలను ఆయనకి మనం చెప్పినప్పుడు వాటన్నింటినీ కూడా తీసివేస్తానంటూ ఉన్నాడు. మనకు శాంతిని, సమాధానాన్ని వస్తుంటానంటూ ఉన్నాడు. మన బాధలు రకరకాల ఉండవచ్చు, రకరకాల సమస్యలు, రకరకాల కష్టాలు, రకరకాల మనస్పార్థలు, మనలో ఉన్నటువంటి అవిశ్వాసము ఇలాంటివన్నీ కూడా మరి మన బాధలే. కాబట్టి అలాంటివన్నింటినీ కూడా ప్రభు తీస్తానంటున్నాడు మన నుండి. కాబట్టి మన పాపలను సైతాను నుండి కాపాడండి అని మనస్ఫూర్తిగా మన పాపలను కోరుకుంటున్నాం. మనకు దయచూపి మన పాపలను మన్నించి మనల్ని నిత్య జీవనం చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. నీ పవిత్ర ధర్మశాస్త్రములను అన్నింటినీ నీ మీద ప్రేమ సోదరమేమను పునాదులపై స్థిరపరచింది. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమైనట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6
నేను ఇరు ప్రక్కల చిక్కుకుంటిని. ఈ జీవితమును భజించి క్రీస్తును చేరవాలని నేను గాఢముగా వంచిస్తున్నాను. అది ఉత్తమమైనదే. నేను జీవించి ఉండుట మీకు మరింత అవసరం కనుక మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారముగా ఉండవలెను. అనుదినయో ప్రస్తుత ముఖ్యాంశం. ఏలైనా నేను మిమ్ము కలిగినను లేకున్నను సువార్త యందలి విశ్వాసమునకై ఏకాభిప్రాయంతో మీరు అందరూ ఒకటిగా నిలిచి కలిసి పోరాడునని వినగలను. ఇది ఏలిన వారి వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. 20వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి. పరలోక రాజ్యం ఈ ఉపమానము పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పని వారులపై ప్రార్థనా కాలంలో బయలుదేరాడు. అతడు దినములకు 1 దీనారము చొప్పున ఇచ్చేదని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపాను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి సంత వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరిని చూసి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయడు, తగిన వేతనము ఇచ్చేదను అనేది. వారు అట్లే వెళ్ళేది. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపారు. రమారమి 5 గంటల సమయంలో వెళ్ళి సంత వీధిలో ఇంకాను నిలిచిన వారిని చూసి, మీరు ఎలా ఈ దినమంతయు పని పాటలు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించారు. మమ్మెవరూ కూలికి పిలవలేదు కనుక మేము ఉంటిమి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చింది. అంతటా ఆ యజమానుడు, అటువైన మీరు కూడా నా తోటలో పనిచేయడానికి వెళ్ళడు అని. సాయంకాలన ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోటలో పనిచేసిన వారిని పిలిచి, చివరి వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారికి వారి కూలినిమ్ము అనేది. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలకొక దీనారము లభించేది. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలసేది. కానీ వారు కూడా తలొక దీనారమే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానితో, పగలంతని మొదటిలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివరి యొక్క గంట మాత్రమే పనిలో ఒగిన వారికి సమానంగా కూలినిచ్చితివేమి అని గొనుగుతూ పలికింది. అంతటి యజమానుడు వారిలో ఒకరిని చూసి, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు. దినములకు 1 దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పోము. నీకు ఇచ్చినంత కడపటి వానికి నీకు ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు వెచ్చించుకొని అధికారం నాకు లేదా? లేక నా ఉదాహరణ నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికాను. ఇట్లే మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అని యేసు పలికారు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఉదయం 9 గంటలకు వచ్చిన వాళ్ళకి, సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారికి అందరూ కూడా తలా 100 రూపాయలు చేసేయి అని చెప్పి మరి చెప్తూ ఉన్నారు. అప్పుడు డబ్బులు తీసేసుకున్నాక ఈ మొదట వచ్చినటువంటి వారు, 9 గంటలకు వచ్చినటువంటి వారు మాకు ఎక్కువ ఇస్తారనే ఆశ వారిలో ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండు ఎండలో వాళ్ళు పని చేస్తారు. దీనికి యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా పరలోక రాజ్యం ఉంటుంది. అంటే పరలోక రాజ్యంలో కొంతమంది ముందు వస్తారు, కొంతమంది తర్వాత వస్తారు, కొంతమంది చివరిలో కూడా వస్తారన్నమాట. అయితే పరలోక రాజ్యంలో అందరికీ
కూడా మరి ఎదురు చూసేవారని మరి ఆ తోట యజమానుడు ఏ విధంగా అయితే పిలిచి తన తోటలోకి పిలిచి పని అప్పగించాడో అతని యొక్క మరి హృదయం, అతని యొక్క మనస్సు ఎంత గొప్పగా ఉన్నదో మరి ఇక దేవుని యొక్క మనస్సు మరి ఇంకెంత గొప్పగా ఉంటుంది, ఇంకెంత మరి విశాలంగా ఉంటుంది, ఇంకెంత ధారాళంగా ఉంటుంది. ఇంకా ఆయన ఎంతో మరి ఉదాసీనత కలిగి ఉంటున్నది అనేది మనందరం కూడా ఈరోజు వాక్యం ద్వారా గ్రహించాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం వాక్యాల్లో చూస్తాము యేసుక్రీస్తు ప్రభు ఇందులో మరి అనేక సందర్భాల్లో పల్లెలకు వెళ్ళినప్పుడు, పట్టణాలకు వెళ్ళినప్పుడు మరి ఆయన బోధిస్తూ ఉంటే లెక్కకు మింగుడుగా వచ్చినటువంటి జనాలు కలిసి ఆయన హృదయము జాలితో నిండి ఉన్నది, ఆయన యొక్క హృదయము జాలితో నిండి ఉన్నది అని చెప్పి వాక్యంలో మనం చాలా సందర్భాల్లో యేసు ప్రభు జాలి పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి యేసు ప్రభు యొక్క గొప్పతనం, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క హృదయము ఎంత గొప్పగా ఉంటూ ఉన్నదో ఈ రోజుల్లో అందుకు భిన్నంగా ఉంటూ ఉన్నది. ఈ రోజుల్లో యేసు ప్రభుని యొక్క మనస్తత్వమునకు లేదా ఆయన యొక్క హృదయాలకు చాలా వ్యతిరేకంగా లేదా దూరంగా ఉంటూ ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి మన హృదయాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి. ప్రియా సహోదర సహోదరులారా, అందుకనే తోట యజమానుడే అంత గొప్ప ఉదాసీనత అంటే అందరి మీద జాలి పడ్డాడు. మరి దేవుడు ఇంకెంత ఈ లోకం మీద, ఈ మానవాళి మీద జాలి కలిగి ఉంటాడు, ఉదాసీనత కలిగి ఉంటాడు. తన ఉన్నదంతా కూడా వాళ్ళకి పరానందం చేస్తూ ఉంటాడు. ఆ తోట యజమాని అలా చేసినప్పుడు దేవుడు మరి లోక సృష్టికర్త, ఈ లోకానికి యజమాని, ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, యజమాని, మేనేజర్, క్రియేటర్, సేవియర్. మరి ఆయన ఇంకెంత గొప్పగా అదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మనలను, మరి ముఖ్యంగా జ్ఞానస్నానం పుచ్చుకున్నటువంటి మనలను, పరలోక పౌరులైనటువంటి మనలను ఏ విధంగా ఆయన తన ప్రేమతో నింపుతూ ఉన్నాడు, తన కరుణతో నింపుతూ ఉన్నాడు, మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు అనేటువంటిది ఈనాడు ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి సారాంశం. కనుక ఇది ఇలా జరిగినప్పుడు మరి వారు వచ్చి చూడండి ఒక విధమైనటువంటి ఆలోచనతో మరి యేసు ప్రభుని గృహ యజమానుని అడుగుతూ ఉన్నారు. 8వ వచనం నుండి 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 8వ వచనం నుండి. సాయంత్రం ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోటలో పనిచేసిన వారిని పిలిచి చివరి వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి కూలిము అనేది. అంటే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి 11 దినారము లభించను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తనకు ఎక్కువ కూలి వచ్చినని తలంచిరి, కానీ వారు కూడా 11 దినారమే పొందిరి. వారు దానిని తీసుకుని యజమానులతో పగలందరి మండటంలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిలో ఉన్న వారికి సమానంగా కూలి ఇచ్చేవేమి అని గొణిగారు. అంతటా యజమానుడు వారిలో ఒకరిని చూసి, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు. దినములకు 1 దీనారము చొప్పున నేను నీకు ఇస్తానని మాట ఇచ్చాను, అదే నేను చేస్తాను అని చెప్పి ఈ వాక్యాల ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఉదయం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చివరిలో వచ్చినటువంటి వారి మీద వారి యొక్క ఆలోచన అసూయతో కూడుకుని లేదా స్వార్థంతో కూడుకుని ఉండటం ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇలాంటి వర్గంలో మనం చూస్తూ ఉన్నాము, యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. అక్కడ దేవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ఆలోచనలు చాలా దూరంగా ఉంటాయని. ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత దూరం దేవుని యొక్క ఆలోచనలకి మానవుని యొక్క ఆలోచన, మనుషులైనటువంటి మన యొక్క ఆలోచన. కాబట్టి ఆ యజమానుడు మరి ఆయన ఎంత ఉదాసీనుడిగా ఉన్నాడో దాన్ని వీళ్ళు సులభంగా మాట్లాడుతూ ఉన్నారు. తన డబ్బు తన ఇష్టం ఎప్పుడైనా తీసుకున్నాడు, ఎప్పుడైనా ఎలా అయినా ఖర్చు పెడతారు. కానీ మొదట వచ్చినటువంటి
అసూయపడ్డారు. మొదట వచ్చినటువంటి వాళ్ళు స్వార్థంలో ఊరిపోయారన్నమాట. ఇదే మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఒక కుటుంబంలో మనం చూసినట్లయితే ఇద్దరు కుమార్తెలు కానీ లేకపోతే ఇద్దరు కొడుకులు కానీ ఉంటే వారిద్దరిని ఒకే తీరుగా మీరు చూడరు. ఒకవేళ మీరు చూస్తూ ఉన్నప్పుడు కూడా ఎక్స్ట్రా ఏదైనా చిన్నదేదైనా చేస్తే ఎక్స్ట్రా అక్కడ మరి ఆ ఇద్దరి మధ్యన మళ్ళీ అసూయ పెరుగుతుంది. ఆ ఇద్దరి మధ్యన ఇద్దరు కూతురైనా ఇద్దరు కొడుకులైనా ఒక కొడుకు ఒక కూతురైనా ఒక అసూయ అనేది పెరిగిపోతుంది. నిన్న కాకుండా నేను వాట్సాప్లో చూస్తాను, ఒక వీడియో వచ్చింది, మీరు కూడా చూస్తుంటారు. ఆడపిల్లని ఆమెకేమో కరెక్ట్ అవ్వాలని ఉన్నది, అబ్బాయి ఏమో డాక్టర్ అవ్వాలని ఉన్నది. వాళ్ళ అమ్మ నాన్న ఏమో పేదలు. ఆ పిల్లేమో 9వ తరగతి 10వ తరగతి కూడా కాదు, అతనేమో ఇంటర్మీడియట్ అలా అయిపోయింది. అయితే ఆమె మరి ఎంతగానో కరెక్ట్ కావాలి, నేను బాగా చదువుతాను కాబట్టి నేను కరెక్ట్ కావాలని కోరిక తనకున్నది. అయితే వాళ్ళ అమ్మ నాన్నకేమో ఈమె చదవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఎంత చదివినా కూడా వెళ్ళి మన అక్కడికే ఇచ్చారు డబ్బులు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. మీలో కూడా చాలా మందికి ఆ కోరికలు ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు మరి కొడుకుని మాత్రం చాలా మంచిగా పెంచుతారు. MBBS నుంచి మంచి డాక్టర్ చేయాలని పెంచుతారు అన్నమాట. చూడండి అక్కడ మరి ఈ ముగ్గురు ఈ మొక్కలు బయలుదేరి స్కూల్కి వెళ్తుంటే మధ్యలో తల్లి ఇద్దరు ఎదురయ్యి, మరి స్కూల్కి వెళ్తాం లేదు, బావకి నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాము, బావకు కూడా దాస్తుంది, నీకు చదువు సందేహానికి ఏమో అక్కడ 9వ తరగతి కావాలని చెప్పి వాళ్ళు నివారిస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు అన్నీ వస్తాడు. వాళ్ళు అన్నీ వస్తే వాళ్ళ అన్నీకి చెప్తుంది, ఇట్లా చేస్తారు అమ్మలు అని. అంటే అది నీకు అమ్మలుకున్న సమస్య. నేనైతే MBBS చదువుతాను, నీకు కాలేజీకి వెళ్తాను, నాకు అమ్మ నాన్న నాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి అతను వెళ్ళిపోతాడు. చూడండి, తన లాభం తన స్వలాభం తాను చూసుకుంటూ ఉన్నాడు అన్నయ్యగా ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఆడపిల్లని మరి తల్లిదండ్రులు అక్కడ మరి నీచుగా లేదా ఇంకా ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారు. సో ఆ విధంగానే సమాజ సహోదరులారా, మన కుటుంబాల్లో ఇలాంటి అసూయ, ఇలాంటి స్వార్థం, చిన్న చూపు చూడటం, లేకపోతే వాళ్ళని తగ్గించి మాట్లాడటం, హేళన చేయడం, లేకపోతే ఎదుగుదలను ఆపివేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మన కుటుంబాల్లోనే జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటిది దేవునికి ఇష్టమైంది కాదు. అలాంటిది దేవుడికి ఇష్టమైంది కాదు. ఎందుకంటే అది దేవుడి ఇష్టం. దేవుడు అందరినీ కూడా సృష్టించాడు. తనకి ఇష్టం వచ్చినట్టుగా తాను మనల్ని వాడుకుంటాడు అన్నమాట. కొంతమందికి అందాన్ని ఇస్తాడు, కొంతమందికి తెలివితేటలు ఇస్తాడు, కొంతమందికి మంచిగా పాడే ఆ యొక్క గాత్రాన్ని ఇస్తాడు, కొంతమందికి పనిచేసే ఆ యొక్క శక్తిని ఇస్తాడు, కొంతమంది ఏమీ చేయకపోయినా వారు మరి సమాజంలో చక్కగా చలామణి ఉంటారు. ఇలా రకరకాలుగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అంతస్తులో వచ్చి వారికి ఒక్కొక్క టాలెంట్ని, ఒక్కొక్క నైపుణ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కాబట్టి మనము ఎవరు కూడా సరిపోము. వాళ్ళు అంత మంచిగా ఉంటూ ఉన్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను మరి జీవితాంతం కూడా దేవుడి సన్నిధిలోనే ఉంటున్నాను, దేవుడికి సహాయం చేస్తున్నాను, దేవుడికి సేవ చేస్తున్నాను, కానీ నాకంటే వాళ్ళు బాగున్నారు, నాకంటే వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు, నాకంటే వాళ్ళు ఇంకా గౌరవం సమాజంలో వస్తూ ఉన్నది అని చెప్పి ఈర్ష్య లేదా అసూయ పడటం అనేది మనకు కాదని ఈరోజు ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే అది నీకైనా నిన్ను సృష్టించుకోలేదు, నీ తల్లిదండ్రులు నిన్ను సృష్టించలేదు, కేవలం దేవుడే సకల మానవాళిని సృష్టించాడు. కాబట్టి ప్రియ సమాజ సహోదరులారా, అసూయ, స్వార్థం, ఈర్ష్య అనేటువంటివి మనకు మన తోటి వారి పట్ల ఉండరాదు అని చెప్పి ఈ వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దేవుడు అడుగుతున్నాడు, చూడండి, తోట యజమానుడు ఆ కూలీని అడుగుతున్నాడు, ఇదిగో నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు వెచ్చించుకుని అధికారం నాకు లేదా,
15వ వచనం, నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోవడం, లేకపోతే దాన ధర్మాలు చేసుకోవడం, ఎవరికైనా ఇచ్చేయడం, దాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం నాకు అనుమతి లేదా? నాకు అధికారం లేదా? లేదా నా మంచితనం నీకు యావయుగా ఉన్నదా అని చెప్పి ప్రభు ఈరోజు చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. ప్రియ సహోదర, ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు ఆయనలో జ్ఞానస్నానం పొందుతున్నటువంటి మనందరినీ కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు. మనందరినీ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని నా ఇష్టం వచ్చినట్టుగా సృష్టించాను, నా బిడ్డలుగా మిమ్మల్ని వెనపెట్టి కొన్నాను, నా రక్తం తారపోసి నేను మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను. మరి మీరు నా యొక్క ఉదాహరణ, నా యొక్క మంచితనాన్ని మీరు యావైగా చూస్తూ ఉన్నారా? మన యొక్క జీవిత ప్రవర్తన ద్వారా, అంటే మనలో ఉన్నటువంటి మన తోటి వారి పట్ల ఉన్నటువంటి అసూయ, మన తోటి వారి పట్ల ఉన్నటువంటి కుళ్ళు, ఈర్ష, వాటి వల్ల ఇదిగో మనము తప్పు చేస్తున్నాము అనేటువంటిది ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, మనము ఆది కాండంలో చూస్తూ ఉన్నాం. కయీను ఆబేలు అన్నదమ్ముల యొక్క ఉదాహరణ చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు కయీను ఆబేలు. ఆబేలు యొక్క జీవిత విధానాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు, తల్లిదండ్రులు మెచ్చుకుంటూ ఉన్నాడు. దాన్ని కయీను అసూయ పడ్డాడు. అసూయపడి అతన్ని చంపేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, అసూయ అనేటువంటిది ఈ రోజున ప్రభు మనము అది మనలో ఉండకూడదు, మనలో రాకూడదు, అసూయ అనేది మనలో ప్రవేశించకూడదు అని చెప్పి ఈరోజు ప్రభు తెలియజేస్తున్నాడు. అసూయ ఉంటే అదిగో నిన్ను నీవే నాశనం చేసుకుంటూ ఉన్నావు, కానీ నీవెవరిని కూడా నాశనం చేయలేవు అని ప్రభు ఈ రోజున చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇది దేవుని చిత్తం అన్నమాట. దేవుని చిత్తం ఎవరిని ఎలా జీవితం చేయాలి, ఈ లోకంలో ఎవరికి ఎలాంటి మనుగడ అభివృద్ధి అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది అది దేవుని చిత్తం. కాబట్టి ఒకటి ఈ రోజున ప్రభు మనకి వాక్యం వారు చెప్తున్నారు, నీకున్న దానిలో నీవు సంతృప్తి చెందు. అంతే, అటు కోటీశ్వరులా ఇటు కట్టు పేదవాళ్ళైనా దేవుడు అందరినీ సమానంగానే చూస్తూ ఉన్నాడు. చూడండి, మనం ట్రైన్లో వెళ్తాం లేదా బస్సులో వెళ్తాం, దాంట్లో అందరూ ప్రయాణం చేస్తారు. పేదవాళ్ళు, మధ్య తరహా వాళ్ళు, కోటీశ్వరులు కూడా ప్రయాణాలు చేస్తారు. అది అందరినీ సమానంగానే రాకెళ్తుంది. లేదని పేదవాళ్ళని తీసుకెళ్తారు, ధనికులని తీసుకెళ్తారని ఏ బస్సు ఏ ట్రైన్ ఏ విమానం అనగా. అలాగే దేవుడు చూడండి, మంచిగా సూర్యుడు వచ్చాడు, సూర్యకిరణాలు అందరినీ సమానంగా పడుతున్నారు. మంచు కూడా అంతే, అందరినీ సమానంగా పడుతున్నది. వర్షం కూడా అంతే. కాబట్టి ఇది దేవుని యొక్క మహత్యం. దేవుని యొక్క రాజ్యము ఈ విధంగా మహత్వంతో గొప్పతనంతో ఉంటూ ఉన్నది. ఆ దైవరాజ్యానికి యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అందరినీ కూడా సమానంగానే ఆదరిస్తారు. మరి ముఖ్యంగా జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి వారు. అందుకనే సమాజ సోదరులారా, రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం వాక్యాన్ని చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చదవండి. కనుక మనలో ప్రతి వ్యక్తి దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పమనవలసి ఉండదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనలో ప్రతి వ్యక్తి అంటే ప్రతి వారు దేవుని యొక్క తనను గూర్చి లెక్క చెప్పవలసినటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయన్న. మనను గూర్చి, ఎందుకంటే మానవుని యొక్క నైజం ఏంటంటే
ప్రతి ఒక్క నిజం అది దేవుని దృష్టిలో నిజం కాకపోవచ్చు. అందుకని ప్రభు అంటున్నారు, లెక్క చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. నీ యొక్క పాపాలు గాను నీ యొక్క పుణ్యాలకు గాను లెక్క చెప్పాల్సి వస్తుంది. చూడండి, ఈ రోజున మీరు నమ్ముతున్నారు తల్లిదండ్రులుగా, ఎంతమంది మీ పిల్లలు ఇల్లుకి రాకుండా మరి ఇళ్ళ వద్దనే ఉన్నారు, లేకపోతే వీధుల్లో తిరుగుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? దీనికి కూడా లెక్క చెప్పాలి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు నిర్వహించకపోతే దానికి కూడా మేము లెక్క చెప్పాల్సి ఉందన్నమాట. నేను వస్తే వెళ్ళిపోతుంది అనుకుంటే సరిపోదు. మనం గత 2 వారాల క్రితం చూసాం, తోటి వారిని రక్షించాలి, అలానే మన కుటుంబీకులను రక్షించాలి. కనుక సమాజ సమాధాన సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బాగోలేదు, అయినప్పటికీ కూడా మరి మనము పరిస్థితులు బాగయ్యాకైనా మరి బాధ్యత అనేటువంటి దాన్ని కలిగి ఉండాలనేది ఈ రోజున ప్రభు మనం తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనము లెక్క చెప్పాల్సినటువంటిది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నీ యొక్క బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా లెక్కించే ఉన్నాయి. నీ తలలో ఉన్న తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టే ఉన్నాయి. మన వాక్యాలను తెలియజేస్తుంది అనమాట. దేవుని యొక్క వాక్యాలే చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. మన తలలో ఉన్న మన నెత్తి మీద ఉన్న తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టేశారట దేవుడు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని ఆయన లెక్క పెట్టాడట. కాబట్టి పూర్తిగా మన గురించి దేవునికి పూర్తిగా తెలుసు. అందుకనే అదిగో ప్రతి దానికి మనము లెక్క చెప్పాలి. చూడండి సహోదరి సహోదరులు, చాలా మంది రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో చక్కగా పుణ్యాలు చేస్తూ జీవిస్తారు, దాన ధర్మాలు చేస్తూ జీవిస్తారు. కొంతమంది ఏమో సామాజిక సేవ చేస్తారు. కొంతమంది ఏమో చదువు దానం చేస్తారు. కొంతమంది డబ్బులు దానం చేస్తారు. కొంతమంది వస్తువులు దానం చేస్తారు. కొంతమంది మధ్యవర్తులుగా ఉండి కొంతమంది బాగు చేయడానికి ఉపయోగపడతారు. ఇవన్నీ కూడా మంచి రకాలు, అంటే సత్కార్యాలు, పుణ్యకార్యాలు. మరి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దొంగతనం చేసి జీవిస్తారు. దొంగతనమే వృత్తిగా వచ్చేకుంటారు. మనం చూస్తున్నాం ఎన్నో సినిమాల్లో, సీరియల్లో, నిజ జీవితంలో ఎన్నో చూస్తాం. దొంగతనమే వాళ్ళకి వృత్తిలాగా ఎంచుకుంటారు. చూడండి, చివరికి ముఖ్యమంత్రి ఆయన పేరు మీదగానే మరి చాలా మంది కోర్టులు చేసి డబ్బులు సంపాదిస్తారు. ముఖ్యమంత్రి గారు అంటేనే ఒక పవర్ఫుల్ పర్సన్ అన్నమాట. మరి అట్లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తి పేరు ఉంటేనే మరి డబ్బులు ఆయన సొంతం వదిలే చేసి డబ్బులు సంపాదిస్తున్నారంటే ఇంత తెలివితేటలు ఈ రోజుల్లో జనాలకి. కనుక ప్రియ సహోదరి సహోదర, దొంగతనము అనేటువంటిది దేవునికి ఇష్టమైనది కాదు. మోసం చేయడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. లేకపోతే దౌర్జన్యం చేయడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. లేదా నీ యొక్క ఒంటిని అమ్ముకొని జీవించడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే నీ జీవితం దేవుని యొక్క జీవితం. ఈనాటి పంటలు పౌరులు చెప్తున్నారు, ఇదిగో నా జీవితం యేసుక్రీస్తు చెందిందే కానీ నాది కాదుగా నా జీవితం అని ఆయన పిలుపుకి రాసినటువంటి పత్రికలో చక్కగా చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, చూడండి 21వ వచనం పిలుపుకి రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 21వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, ఏదైనా క్రీస్తు నాకు జీవము, నాకు మరణము, నాకు లాభదాయకము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదర, నీ జీవితం నీది కాదు, నీ ఒళ్ళు నీది కాదు, నీ ఆత్మ కూడా నీది కాదు, దేవుడిది. అందుకని పౌలు గారు సాక్షిస్తున్నారు, కనుక ఏదైనా క్రీస్తు నాకు జీవం, నాలో ఉన్నటువంటి ప్రాణం యేసుక్రీస్తే. క్రీస్తు
ఇదిగో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే అదిగో పరలోక ఆనందం, నిత్య జీవం అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరు, ఏదైనా క్రీస్తు నాకు జీవం అనడం లాభదాయకం. క్రీస్తు నమ్మినప్పుడు మాత్రమే ఇది తెలుస్తుంది క్రీస్తులో ఉన్నటువంటి మహత్యం. ఆయనే పరలోకానికి లేదా పరలోక రాజ్యానికి ఆయనే యజమాని కాబట్టి ఆయన మనం పిలిచినప్పుడు తప్పనిసరిగా మనం లెక్క చెప్పాలి. అందుకని దర్శన గ్రంథం మనం చూసినట్లయితే దర్శన గ్రంథంలో 22వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు ఒక చక్కని మాట. 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. చూడండి సహజ సహోదర, ఎప్పుడు మనము ఆ లెక్క చెప్పాలంట. ఇదిగో ప్రభువు రెండో వారు మళ్ళీ వచ్చినప్పుడు, అంటే మన యొక్క మరణం సంభవించాక లేదా అంత్యకాలం వచ్చినప్పుడు, ఇదిగో ప్రభు దేదీప్యమానంగా మహోన్నతుడై ఆయన మరి వచ్చినప్పుడు ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన లెక్క చెప్పాలి. ఆయనే చెప్పని, ఆయనే జడ్జ్ అనమాట. ఆయనే జడ్జ్, ఆయనే మనకు తీర్పు తీర్చేది. యేసుక్రీస్తే మనకు తీర్పు తీర్చేది. ఇంకా ఆ రోజున ఆయన తీర్పుకు మరి ఎవరైతే ఎక్కువ పుణ్యాలు చేస్తారో, ఎవరైతే ఎక్కువ మరి పాపాలు చేస్తారో వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదర, అందుకని నీవు నేను మనందరూ కూడా ఆలోచించాల్సింది, మనందరూ కూడా గమనించాల్సింది, ఇదిగో మరి మనము చెడు కార్యాలకు దూరంగా ఉంటూ మంచి కార్యాలు చేయగలిగినప్పుడు మనందరం కూడా యేసు ప్రభుని యొక్క తీర్పునకు మరి మంచి తీర్పు మనకి లభించి మనం ఆయనతో నిరంతరం కూడా జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ రోజున ప్రత్యేకంగా నీలో ఎలాంటి స్వార్థము, నీలో ఎలాంటి అసూయ, ఎలాంటి ఈర్ష అనేటువంటిది ఎవరి మీద చూపడం అనేది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు అని ఈ ఉపమానం ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనందరం కూడా దేవుని చేత సృజించబడిన వాడు, దేవుని చేత సృష్టించబడిన వాడు. ఆయన యొక్క ఉదాసీనత వలననే, ఆయన యొక్క మంచితనం వలననే ఈ రోజు మనందరం కూడా జీవించగలుగుతున్నాము. కానీ మన స్వశక్తి వలన, సొంత నిర్ణయాల వల్ల, సొంత ఆలోచన వల్ల కాదు అని చెప్పి ఎదుగునాడు చక్కగా మనకి మొదటి పట్టణం కూడా బోధిస్తుంది. ప్రియ సహోదరి సహోదరి, మొదటి పట్టణంలో యెషయా గ్రంథం, చాలా మంది మొదటి పట్టణం చదివేటప్పుడు రాలేదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. ప్రభు దొరికినప్పుడే అతని సమీపింపుడు, అతడు చెరువులో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయడు. మనకు దేవుడు మరి దొరకనప్పుడే అదిగో మనం ఆయన దగ్గరికి రావాలి. అతడు చేరులో ఉన్నప్పుడు అతను ప్రార్థన చేయాలి. దుర్మార్గులు తమ మార్గంలో విడనాడుదురు కాక, తమ ఆలోచన మార్చుకుందరు కాక, వారి ప్రభువునంతకు మరలి వచ్చినచో అతడు వారి మీద దయచూపును, మన దేవుడు వారి మిక్కుడంలో మన్నించును. ఎవరైతే ఇంకో మరి ప్రభు దగ్గరికి వస్తారో వారిని మన్నిస్తారంట. అంటే ఇక్కడ ఒక విషయాన్ని ఇందాక మన ఉపమానంలో చూస్తున్నాం. ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అంటే జీవితకాలం అంతా కూడా పుణ్యాలు చేస్తూ జీవించి చివరిలో మనం పాపం చేసి చనిపోతే కనుక ఆ పాపమే ఎక్కువ మనకి తగినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని ఎదుగో నిజంగా ఒప్పుకోవాలి. ఈ లోకంలోనే ఆ పాపాన్ని నువ్వు పోగొట్టుకోవాలి అని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దుష్టులు అంటే చెడ్డవారు, పాపాలు చేసేటువంటి వారు, తప్పులు పొరపాట్లు చేసేటువంటి వారు దుష్టులు అన్నమాట. సో అలాంటి వాళ్ళు పాపాలను ఒప్పుకోవాలంట. అంటే
పొందుకోండి, అలాంటి వారు దేవుని వలె అవుతారు అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా ఇది మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే అది మనం దుస్తత్వాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపానికి ఉన్నటువంటి లక్షణాలు, పాపం ఏ విధంగా చేస్తాం, మనం పాపం ఎలా చేస్తాము, పాపం ఎలా చేస్తాం, పాపం ఎలా ఉంటుంది, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పిదాలు, ఇవన్నీ కలిస్తేనే పాపాలు అవుతూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు వస్తున్నావు, అందరూ వచ్చారు కదా, సమయంలో నేను కూడా ఉన్నాను కదా, అందుకని గుడికి వెళ్ళాలి కదా అని అలాంటి ఆలోచన వస్తే అది పాపం. నేను ఈరోజు గుడికి వెళ్ళాలి అంటే నేను నా దేవునితో ఉండడానికి వెళ్ళాలి, నా దేవునితో మాట్లాడటానికి వెళ్ళాలి, నా దేవుడిని స్తుతించడానికి వెళ్ళాలి. ఎందుకు ఆ దేవుడితో మాట్లాడాలి, ఎందుకు ఆ దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలంటే నీకు ఈరోజు మరొక నూతన జీవితాన్ని ఇచ్చాడు ఆయన. ఎంతో మంది నిన్న జీవించినటువంటి వాళ్ళు ఈరోజు లేరు, కానీ ఈరోజు మరొక కొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు మరి ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, అదిగో ఆయన్ని మొరపెట్టుకోవాలి. ఇదిగో రానున్నటువంటి జీవితము ఇంకా దుర్బలంగా కాకుండా అదిగో సంతోషంగా, ఆనందంగా, సమాధానంతో, సిరి సంపదలతో వృద్ధి చెందేలాగా ఇదిగో నా జీవితాన్ని మెరుగుపరిచేయాలి, నా జీవితాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకోవడానికి రావాలి. ప్రధానంగా దీపావళి పూజ అంటేనే మనందరికీ అర్థం చేసుకోవాలి, యేసు ప్రభుని తీసుకోవడానికి, యేసు ప్రభుని నీలో తీసుకోవడానికి, దివ్య సంప్రసాద రూపంలో నీవు ఆయన్ని నీవు లోపలికి నీ యొక్క నీవు ఆయన మిగిలినప్పుడు లేదా ఆయన భుజించినప్పుడు యేసుక్రీస్తు నీలో వస్తున్నాడు. కాబట్టి దివ్యబలి పూజ అంటే ఇంకా ప్రేమతో రావాలి. కుటుంబ ప్రార్థన జన్మాలన్నా, ఇతర ప్రార్థనలన్నా, ఏదన్నా అవన్నీ ఒక ఎత్తు అయితే దివ్యబలి పూజ అది 10 నిమిషాలు పాల్పంచుకున్నా, రోజు 10 నిమిషాలు కూర్చున్నా కూడా దాని ఉన్నటువంటి గొప్పతనం ఇంకా ఏ ప్రార్థనకి లేదు. అన్నిటిలో కూడా, అన్ని ప్రార్థనలో కూడా మనం ఏం చేస్తున్నాము, దేవుడిని ఆరాధిస్తున్నాం. జన్మాల్లో కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ, స్వస్థ ప్రార్థనలో కానీ, వీటన్నింటిలో మనం ఏం చేస్తున్నాము, దేవుని యేసుక్రీస్తుని పూజిస్తూ ఉన్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన వందనాలు ఉన్నాం. కానీ ఆయన్ని మనలో తీసుకెళ్ళకపోతున్నాం. ఆయన మనలోకి తీసుకునేది, ఆయన మనలోకి వచ్చేది కేవలం ఈ బలిపీఠం మీద జరిగేటువంటి బలే. దీని ద్వారానే ఆయన మనలోకి వస్తూ ఉన్నాడు. చాలా మరి ముఖ్యమైనటువంటి విషయం సహోదరు. అందుకనే ఈ రోజున మనందరం కూడా మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి శారీరకంగా, ఆత్మీయంగా మన పాపాలను విడిచిపెట్టి ప్రభు దగ్గర మరి మన్నిపుని కోరుకున్నట్లయితే తప్పకుండా మనలోకి వస్తాడు. మనలోకి వచ్చినప్పుడు మన జీవితం మారిపోతుంది. ఇలాంటి ప్రిపరేషన్, ఇలాంటి సిద్ధపాటు కనుక లేకుండా మనం పూజకు వచ్చి వెళ్ళిపోతే కనుక ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎందుకు అలా ఉన్నాడు, ఆమె ఎందుకు అలా ఉంది, ఆమె ఎందుకు అలా మాట్లాడింది, మళ్ళీ ఇలాంటి మాటలు కుళ్ళిపోతూ మాట్లాడే మళ్ళీ వస్తాయి. ఫాదర్ ఎందుకు అట్లా మాట్లాడాడు, ఎందుకు అలా చెప్పాడు, ఇవే కుళ్ళిపోతూ మాటలు, ఇవే కుళ్ళిపోతూ మాట్లాడతాం. కాబట్టి నేను నా దేవుడి దగ్గరికి ఎలా వస్తూ ఉన్నాను అనేది
లాభం. యేసు ప్రభుని వెనకాల వెళ్తే మనమేంటి లాభం అనేటువంటిది పేతురు గారు అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ద్రాక్ష తోట కూలీలు. కాబట్టి యేసు ప్రభు ద్రాక్ష తోట యజమాని, కూలీలు మనందరం జ్ఞానస్నానంలో ఆయన బిడ్డలమైనటువంటి మనందరం కూడా కూలీలమే. కాబట్టి మనము ఎప్పుడు పుట్టామా, ఎప్పుడు మరణించామా అనేది కాకుండా ఎలా పుట్టాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా మరణిస్తున్నాము అనేటువంటిది దేవుడు లేఖనిస్తాడు. నువ్వు 100 సంవత్సరాలు బ్రతికేవా లేకపోతే 200 సంవత్సరాలు బ్రతికేవా అది ఓకే కాదు. నీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా నువ్వు ఎలా బ్రతికావు, ఎలా జీవించావు. చూడండి, ఇంకా 9 గంటలు, 12 గంటలు, 3 గంటలు, 5 గంటలు రోజులు, ఈ 4 సార్లు యజమానుడు ఒకే రీతిగా వారిని ఆదరించాడు, ఒకే రీతిగా వాళ్ళ మీద తన ఉదాసీనతను చూపించాడు. మరి పరలోకపు యజమాని ఆయన కూడా యేసుక్రీస్తు మరి అందరి మీద కూడా ఇదిగో నీకు 20 ఏళ్ళు ఇచ్చినా, 40 ఏళ్ళు ఇచ్చినా, 60 ఏళ్ళు ఇచ్చినా, 100 ఏళ్ళు ఇచ్చినా నీవు ఎలా జీవించావు అనేది ఆయనకి ముఖ్యమైన అనేది ఆయనకి ముఖ్యం. లేకపోతే ఇంకా మనం చూసుకుంటే ఆర్థికంగా చూసుకుంటే డబ్బున్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, మనం గొప్పమైనా కాకపోయినా, ఇవన్నీ కూడా ఈ భూలోకానికి సంబంధించినవే. మనం చూసినట్లయితే వాక్యంలో పరలోకంలో ఎలాంటి వాహ వివక్షలు అనేవి ఉండవు. అందరూ సమానులే, దేవుని చూసి అందరూ దేవతలే. దేవునికి నిత్యము పరిశుద్ధులు 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 అని స్తుతించేటువంటి భాగ్యం అందరికీ సమానంగా ఉంది. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని ఏమి ఉండదు. ఇది మార్పు శుభార్త 9వ అధ్యాయంలో చూస్తామన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో అందరూ సమానులే. అందుకనే ప్రభు చెప్తున్నాడు, దైవరాజ్యం ఎక్కడో లేదు, పరలోకరాజ్యం ఎక్కడో లేదు, భూలోకంలోనే ఉంది. యేసుక్రీస్తు యొక్క రాకడతో దైవరాజ్యం ఎదుగో ఈ భూలోకం అంతా కూడా దైవరాజ్యంగా మారిపోయింది. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మరి ఈ లోకాన్ని పరలోకాన్ని ఏకం చేశాడు. ఈ లోకంలోనే దైవరాజ్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎలా ఈ లోకానికి తెలియజేశాడు. ఆయన ఏ విధంగా అది దైవరాజ్యం యొక్క గొప్పతనాన్ని మనకు అందించాడు అంటే ఒక మానవుడిగా జీవించి, ఒక మానవుడిగా ఆయన మానవులందరి మీద ప్రేమ కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు. అదిగో చివరికి తన జీవితాన్ని త్యాగం చేసి ఆయన తన గొప్ప ప్రేమను చాటాడు. కాబట్టి ఆయన వెంబడించేటువంటి వాళ్ళగా, ఆయన్ని లాభం అనుకునేటువంటి వాళ్ళగా, అదిగో మరి మనందరం కూడా ఆయన వలె కరుణ, జాలి, ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఇదిగో మనకి ఆయన యొక్క మార్గాలు అర్థమవుతాయి, ఆయన యొక్క రాజ్యం యొక్క విలువ కూడా అర్థమవుతుంది, ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమవుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందకరమైనటువంటి సిరి సంపదలతో, భోగవాక్యాలతో కలిగినటువంటి ఆ సంపదలు ఆయన మనకు తీర్పు చెప్పినప్పుడు మన యొక్క కార్యాలను బట్టి ఆయన మనకి వస్తుందన్నమాట. కాబట్టి మనం యోహాను సువార్తలో కూడా చూడవచ్చు, నేను మీకంటే ముందుగా పరలోకానికి వెళ్తూ ఉన్నాను, నేను మీకోసం నివాస స్థలాలు ఏర్పరుస్తానని ఉన్నాడు. మీకోసం నేను నివాస స్థలాలు మన కోసం కడతానంట ఆయన పరలోకంలో. నువ్వు మంచిగా కొద్దిగా పుణ్యాలు చేస్తే చెందేదే పొడుసు, ఇంకా కొద్దిగా ఎక్కువ పుణ్యాలు చేస్తే ఇంకా కొద్దిగా ఒక రకమైనటువంటి చిన్న భవంతి, ఇంకా కొద్దిగా అయితే మనుల, ఇంకా కొద్దిగా అయితే డూప్లెక్స్, ఇలా రకరకాలుగా మన సత్కార్యాన్ని బట్టి, పుణ్యాన్ని బట్టి ప్రభు మనకి అక్కడ నివాస స్థలాలు ఏర్పరుస్తారు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ రోజున మరి చివరి వాక్యంగా మనం చూద్దాము. దర్శన గ్రంథం 3వ అధ్యాయంలో వాక్యం చూద్దాం. ఇలా గొప్ప జీవితాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉండగా, మరి ఆ జీవితం పట్ల, ఆ జీవితం పరలోకానికి సంబంధించింది కనుక ఆ జీవితాన్ని మన ఇష్టానుసారంగా మనం దొంగతనాలు కానీ లేకపోతే చెడుతనానికి మనం
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంలో ప్రధానంగా వచ్చిన మాట మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము ఎదుగో నిక్కచ్చిగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అంటే రెండు రకాలుగా ఉండకూడదు. రెండు పడవల మీద అడుగు వేసినట్టుగా ఉండకూడదు. రెండు రకాలుగా ఉండకూడదు. నటించకూడదు, కపడ వేషధారణ కలిగి ఉండకూడదు. సో ఖచ్చితంగా నిక్కచ్చిగా మనం ఉండాలన్నమాట. అంటే యేసునందు జ్ఞానస్నానం పొందుతున్నటువంటి మనము యేసే నా జీవం, యేసే నా రక్షణ, యేసే నా మార్గం, యేసే నా సత్యం అని చెప్పి ఇదిగో నా జీవితం అంతా ఆయనదే, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మనం అలా యేసు ప్రభులో మనందరం కూడా మమేకమై ఉండాలి. ఆయన ప్రేమలో మనం స్థిరంగా ఉండాలి అనేది ఈ వాక్యాలన్నింటిలో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని మందలించినప్పుడు, ఆయన మనల్ని హెచ్చరించినప్పుడు ఇదిగో మనము ఆయన మొదలుపెట్టుకోవాలి. అయ్యా ఇదిగో మా బలహీనతల ద్వారా మేము పాపం చేసుకున్నాం, పాపంలో పడిపోతున్నాం, మమ్మల్ని క్షమించయ్యా అని మనల్ని మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఇదిగో వెంటనే మన దగ్గరికి వచ్చి ఇదిగో బాబు, ఇదిగో అమ్మా, నీవు నీ తలుపుని నీలోకి వస్తానని దివ్య సత్ప్రసాద వాక్య రూపంలో నీలోకి వస్తూ ఉన్నాడు. ఆయన గుర్తించాలి, మనోనేత్రాలతో ఆత్మీయ మనసుతో ఆయన్ని గుర్తించాలి. ఆయన మనలోకి వచ్చాడా లేదనేది కూడా గుర్తించగలగాలి. అంటే ఇదిగో చాలా విధానం. కాబట్టి ఒకటి ఏంటంటే ఈ వాక్యాలన్నింటిలో మనం చల్లగా నైనను వేడిగా నైనను ఉండాలి, కానీ నురువెచ్చగా ఉండకూడదు. ఆ పార్టీలో ఉన్నట్టు ఈ పార్టీలో ఉంటాను అని మనం బయట ఏ విధంగా అయితే అన్ని పార్టీలకి మనం ఏమంటామో మద్దతు పలుకుతామో అలా కాకుండా అది అక్కడ జరుగుతుంది. కానీ దేవుని విషయంలో అలా జరగదు. ఏదో ఒకటే, నువ్వు దేవుని విశ్వాసం ఉన్నావా లేదా, దేవుని శిష్యుడిగా జీవిస్తున్నావా లేదా, అది చాలా ముఖ్యమైన సమాజంగా. అందుకనే ఈ రోజున మనందరం కూడా ఈ యొక్క ద్రాక్ష తోట కూలీలు అనేటువంటి ఉపమానం ద్వారా పరలోక రాజ్యము ఇంత విస్తీర్ణమైనది, ఇంత ఔన్నత్యంతో మహిమతో ఉన్నది. కాబట్టి ఆ మహిమోపేతమైనటువంటి పరలోక రాజ్యాన్ని ఈ భూలోకంలోనే యేసుక్రీస్తు స్థాపించాడు. ఒక మనిషిగా ఏ విధంగా పరలోకంలో జీవించాలి, పరలోకంలో ఉన్నటువంటి ఆ మహాభాగ్యాన్ని పొందుకోవాలి అనేటువంటిది ఆయన మనందరికీ తన జీవితం ద్వారా చూపించాడు. కాబట్టి మనందరూ కూడా ఇదిగో పాపాలు చేయక పుణ్యాలు చేస్తూ, సత్కార్యాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ఇదిగో దైవ ప్రేమలో, దైవ సేవలో మనము మునిగినప్పుడు తప్పకుండా అదిగో మనం పరలోకాన్ని పరలోక ఆ గొప్పతనాన్ని మనం ఆనందిస్తాము. ఎలా అంటే ఇదిగో చివరిగా వచ్చినటువంటి సాయంత్రం 5 గంటలకు వచ్చినటువంటి కూలీలు ఎలా అయితే అందరితో కూడా సమానంగా ఆనందించారు, అలా మనం కూడా సమానంగా దేవుని యొక్క ప్రేమలో దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క వాక్యాలతో, శ్రీ సంపదలతో, ఆశ్రయించారు అవన్నీ కూడా మనకి పరలోకంలో నిండుగా వేడిగా దండిగా ప్రభు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ పూజ బలిలో ప్రత్యేకంగా మరి మనందరం కూడా పరలోక పౌరులని గుర్తిస్తూ, మన జీవితం మనది కాదని గుర్తిస్తూ, మన జీవితం దేవుడిదని గుర్తిస్తూ, అదిగో మరి చెడుకు పాల్పడకుండా మనం మంచిని చేసినట్లయితే మనకి పుణ్యాలు మరి వచ్చి చక్కగా ప్రభుని యొక్క మహిమలో ఆయన ప్రేమలో ఒకటి కాగలరు. అలాంటి భాగ్యాన్ని మనం దయచేయమని పూజలో ప్రార్థిస్తాము. దేవుడు దాన్ని ఆశీర్వదించుగాక. నిలబడి శ్వాస పరలోకమును భూలోకమును అక్కడ నుండి జీవించాలని చనిపోయిన వారిని తీర్పు చేయవచ్చు. పవిత్రాత్మను సృష్టిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభలో నీకుల సమత ప్రయోజనం సృష్టిస్తున్నాను, ఆపుణ్యాన్ని ప్రవేశిస్తున్నాను, శరీరం యొక్క ఉత్తానాన్ని సృష్టిస్తున్నాను, నిత్య జీవనం సృష్టిస్తున్నాను. ఆమేన్.
వారు దాన్ని సొంతం చేసుకున్నట్లు మా ప్రభు అయిన క్రీస్తు వారి మనం చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన యెహోవాకి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పార్వత సర్వశక్తి అయిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చుట నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా పాపములు నీ బిడ్డలు నీ నుండి దూరమైపోయినప్పుడు నీ కుమారుని రక్తముతోను పవిత్రాత్మ శక్తితోను వారి మరణాన్ని కోసమైకి పరచులను తెగించింది. ఈ విధంగా క్రీస్తు జ్ఞాన శరీరంగా పవిత్రాత్మ ఆలయంగా వారిని తయారు చేసింది. నీ బుద్ధితో పవిత్రాత్మతో ఏకమైన విధంగా నీ ప్రజలను శ్రీసభలో సమైక్యపరిచి నీ అపరిమిత జ్ఞానం సన్నదించుడు వారిని ఆహ్వానిస్తున్నావు. కావున దూతల గాన బృందములతో ఏకమై ఆనందంతో మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పౌల పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏదైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జయం కోసం పవిత్రపరుచున్నావు. ప్రపంచం ఆద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకుని చూపుడు. ఏదైనా మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానం చేయండి. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రలు. ఇది మీ కొరకు అనేక కొరకు పాప పరిహారాలకై దారవేయడం. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి.
కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుక ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లుగా దయ చూపుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కళ్ళు మూసుకొని నీ మనోనేత్రములను తెరిచి నీ మనోహృదయంతో ఆ ప్రభుని చూడు. ప్రభు ఇదిగో నీలోకి రావడానికి ఆయన పరలోకపు కిటికీలను తెరుచుకొని ఈ దేవాలయంలోని ఇదిగో ఈ బలిపీఠం మీద ఆయన దివ్య సంప్రసాదంలోకి మేము చేసి వచ్చారు. ఆ ప్రభుని నీవు ఇంకా కొన్ని క్షణాలలో నీవు స్వీకరించబోతున్నావు. ఇప్పుడైనా తీసుకువేయమని ప్రభుని ప్రార్థించు. ఇదిగో నీ పాపాల కోసం నీవు పశ్చాత్తాపపడు. నీ పాపాల నుండి నీకు విముక్తిని దయచేయగలడు. రెండు చేతులపై భక్తితో ప్రభుని ప్రార్థించున్నాము. ప్రభువానికి రక్షితుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. ఈ దయాకరమైన పాపలను మా విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము అక్షరాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుకుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, శాంతిని మీకు ఇస్తున్నాను. అపోస్తలులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపం ఎక్కువగా మీ శ్రేష్ఠ విశ్వాసం వీక్షుము. మీ చిత్త ప్రకారం మీ సత్వ శాంతిని ఐక్యమని జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుడు అలపేట పాట నాకు నేర్చుకు సర్వేశ్వరుడు అలపేట ప్రదర్శిస్తారా నాకు నేర్చుకు సర్వేశ్వరుడు అలపేట ప్రదర్శిస్తున్నారా నాకు శాంతి నేర్చు. ఇదిగో సర్వే
వేసిన గొర్రెల ఇదిగో లోకమే పాపను పరిహరించిన వారు ఈ గొర్రెల విధంగా పిలువబడిన వారు ధన్యులు. ప్రభు నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమం చేస్తేవి. నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వాక్య ద్వారా మాకు సంతృప్తి పరుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ ఫలములను మా జీవిత